నమస్తే, వెల్కమ్ టు స్పాట్ న్యూస్. తిరుపతిలో జరిగే సంక్షేమ అభివృద్ధి విజయోత్సవ సభను జయప్రదం చేద్దాం. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించనున్న అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభను భారీగా విజయవంతం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. రేపటి తిరుపతి సభకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు పాల్గొనున్నారని, ఈ నేపథ్యంలో నగర నియోజకవర్గంలో జన సమీకరణ పరిశీలకులుగా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి నెల 2,730 కోట్లను పెన్షన్ల కోసం వెచ్చిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలతో పాటు పెన్షన్లను చెల్లించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రయోజనం కల్పిస్తున్నామని, మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో గ్రామాల నుంచి పట్టణాలకు స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం లభించిందని చెప్పారు. అలాగే అన్న క్యాంటీన్ల ద్వారా పేదలు, నిరుపేదలకు తక్కువ ధరలో ఆహారం అందించి ఆకలి తీర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు కలిగాయని ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గాలేరు, నగరి ప్రాజెక్టు ద్వారా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న విజయోత్సవ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడన్నా ఇస్తున్నారా, ఇవ్వగలుగుతున్నారా? ఇవాళ తల్లికి వందనం మీరేం చెప్పారు? అన్నొస్తున్నాడు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదని చెప్పారు. ఇవాళ తల్లికి వందనం ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 6, 7, 8, 9 మంది పిల్లలున్న కుటుంబానికి కూడా డబ్బులు వెళ్తా ఉన్నాయి. మళ్ళీ జూలైలో డబ్బులు ఇవ్వబోతా ఉన్నాయి. ఒక్క ఆడకూతుర్ని బస్సు ఎక్కించావు ఎప్పుడన్నా స్త్రీశక్తి కింద? నీకు చేత అయిందా 5 ఏళ్లలో? ఇవాళ కొన్న కోట్ల ప్రయాణాలు మహిళా సోదరిమణులు స్త్రీశక్తి ద్వారా బ్రహ్మాండంగా ఇవాళ మండలాలకు వెళ్తున్నారు, పట్టణాలకు వెళ్తున్నారు, నగరాలకు వెళ్తున్నారు, దేవాలయాలకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఇవాళ నిత్యావసర వస్తువులు కావచ్చు, కూరగాయలు కావచ్చు తెచ్చుకొని ప్రతి కుటుంబం ఆర్థికంగా 5,000 నుంచి 10,000 లబ్ధి పొందుతుంటే చూసి వారలేకపోతున్నారు గొడవల పార్టీ నాయకులు. పక్కనున్న మా రాష్ట్రంలో అమ్మా క్యాంటీన్ నడిపారు 5 ఏళ్ళు. అన్నా క్యాంటీన్ నువ్వు ఎందుకు నడపలా? 5 రూపాయలు టిఫిన్ తినిచ్చావా? 5 రూపాయలు భోజనం తినిచ్చావా? 5 రూపాయలు సాయంత్రం రాత్రిపూట భోజనం తినిచ్చావా? సిగ్గుందా మీకు? దేనికే మీరు మాట్లాడుతున్నారు? దేనికే నీకు అధికారం? దేని పరదాలు కట్టుకోవటానికా? తాడేపల్లి కొంపలో పడుకోవటానికా? సిగ్గుందా? నిన్న విశాఖపట్నం వెళ్ళి ఏంది నువ్వు మాట్లాడేది? ఏం చెప్పాడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు? చాలా మంది పెద్దలు ఏం చెప్పారు, అధికారులు ఏం చెప్పారు? నీ దగ్గర పనిచేసిన వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ భూముల్ని అమ్మేస్తావా? రాజధానికి అక్కడ రాజధాని కడతావా? పెద్ద అవసరం రాజధాని అక్కడ కట్టాలని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అటువంటి విశాఖపట్నాన్ని 5 ఏళ్ళు అమ్మేయాలని ప్రయత్నం చేసి ఆ భూములన్నీ కూడా కొట్టేయాలని ప్రయత్నం చేసి అక్కడ రాజధాని కడతావా? ఇక్కడ 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి ఇవాళ 1,600 రోజులు ఎండనక, వాననక, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా టెంట్లు వేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సోదరుల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి న్యాయస్థానం నుంచి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తా ఉంటే నెల్లూరు రోడ్ల మీద ఆడకూతుళ్ళు రోడ్డు మీద అన్నం తిన్నారు. మేము అరసవాళ్ళు వెళ్తా ఉంటే రాజమండ్రిలో మహిళా సోదరుల సీసాలు వేసారు. రాళ్ళు, గులకరాళ్ళు పెట్టి సీసాలు పెట్టి రాళ్ళు ఆపిచ్చావు. అరే యోగళంలో లోకేష్ బాబు మైక్ లాక్కున్నావు, స్టూల్ లాక్కున్నావు. నీకెందుకే? దేనికోసం నీ ఆరాటం? దేనికోసం నీ తాపత్రయం? 5 ఏళ్ళు పరిపాలన చేయమని అధికారం ఇస్తే 12 కోట్లు పెట్టి కట్టిన ప్రజావేదికని పడగొట్టావు. ఆ రోజే చెప్పా, కాలం బలీయమైంది జగన్.
కాలం శక్తివంతమైంది జగన్, కాలం క్రూరమైంది. ఇవాళ నీ చేతుల్లో అధికారం ఉందని చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ప్రజావేదిక పడగొడుతున్నావు. నాశనం అయిపోతాడు గొడ్డల పార్టీ, వైసీపీ పార్టీ అని చెప్పాను. 11 సీట్లు పరిమితం అయ్యారు. మళ్ళీ చెప్తున్నా జగన్ రెడ్డి, గొడ్డల పార్టీ వాళ్ళకి దుకాణం కట్టేయండి. ప్రజలు మిమ్మల్ని 94% స్ట్రైక్ రేట్తో 164 సీట్లతో గొడ్డల పార్టీని సీసాలో పెట్టారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆ సీసాకు బిరడ. 29 జరగబోయే ఎన్నికలు భూస్థాపితం అవబోతుంది గొడ్డల పార్టీ, వైసీపీ పార్టీ. ఇది ప్రజా తీర్పు రాబోతా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 29 ఎన్నికల్లో మేము రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నాం. అమరావతి నిర్మాణం పూర్తి అయిపోతున్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోతున్నాం. గాలేరి నగరి నీళ్లు తీసుకురాబోతున్నాం. నీ కడపకి నీళ్లు వెళ్ళబోతున్నాయి. నీ పులివెందులకు నీళ్లు ఇచ్చాం. కుప్పానికి నీళ్లు వచ్చినాయి. మడకసిరకు నీళ్లు వచ్చాయి. ఇవాళ పోలవరం లెఫ్ట్ కెనాల్ కింద అనకాపల్లికి నీళ్లు తీసుకెళ్ళబోతున్నాం. వెలుగొండ టన్నల్ పూర్తి చేసి ప్రకాశం జిల్లా, కడప జిల్లాకి నీళ్లు తీసుకెళ్ళబోతున్నాం. పోలవరం పూర్తి అయిపోతున్నాం. ఎందుకయ్యా? దేనికయ్యా ఉద్యోగం? దేనికయ్యా నీకు ఉద్యోగం? శాసనసభ్యుడిగా గెలిపిస్తే శాసనసభకి వెళ్ళటానికి దమ్ము ధైర్యం లేనివాడి నువ్వు ఈ రాష్ట్రానికి పరిపాలన చేస్తావా? ఏంది తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రెస్ మీట్లు చెప్పటం, పొద్దున చించుకుంటా ఉన్నాడు. నిన్న వెళ్ళి 10 మందిని పోగు చేసుకొని సీఎం ఏందా నీకు వాళ్ళ 164 సీట్లతో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబుని, మోడీ గారిని ప్రజలు గెలిపించారు. బ్రహ్మాండంగా 164 సీట్లతో పరిపాలన సాగుతూ ఉంది. నువ్వు నాశనం చేసిన రాష్ట్రాన్ని ఇవాళ 24 నెలలు తిరగకుండా 23 లక్షల కోట్లు తీసుకొచ్చి 23 లక్షల ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే చూసి ఓరవలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు ముద్దుకృష్ణ నాయుడు గారు. ఇవాళ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళండి, రోడ్డు మీద ఒక గొర్రె, ఒక కారు తగిలిన, ఒక బర్రికి దెబ్బ తగిలిన కారాపి న్యాయం చేసిన వ్యక్తి, హాస్పిటల్కి తీసుకెళ్లిన వ్యక్తి ముద్దుకృష్ణ నాయుడు గారు. ఇవాళ 4 దశాబ్దాల పైగా అటు ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా, సీనియర్ మంత్రిగా, ఎమ్మెల్సీగా సేవలు అందించి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయన కుమారుడిగా ఇవాళ భాను, ఆయన కుమారుడు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఆ ఫంక్షన్ జరుగుతుంటే భాను వెళ్ళారు. ఇవాళ ముద్దుకృష్ణ నాయుడు గారి నియోజకవర్గానికి, చంద్రబాబు నాయుడు గారి జిల్లాకి మరి చిన్న వయసులో ఆయన శాసనసభ్యుడిగా, వెంకటేశ్వర యూనివర్సిటీ లీడర్గా, శాసనసభ్యుడిగా, ఇవాళ చంద్రగిరి కుప్పం శాసనసభ్యుడిగా, సీనియర్ మంత్రిగా, సీనియర్ ముఖ్యమంత్రిగా, నిన్న ప్రధానమంత్రి గారిని తీర్మానం ఎన్డీఏ మీటింగ్లో ఒక సీనియర్ నాయకుడిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ తీర్మానం ప్రవేశపెట్టే గౌరవం ఇచ్చారంటే ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారి గౌరవం, ఆ బ్రాండ్ సిబిఎన్ బ్రాండ్ అనేది దానివల్లే వచ్చిన 100 పైసల్లో 25 పైసలు పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ గొడ్డల పార్టీ ఒక ఉప్పుగడ్డ పాలకొండలో పడితే ఏమవుద్దో అటువంటి పార్టీ గొడ్డల పార్టీ. ఆ గొడ్డల పార్టీకి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో, జరగబోయే 29 ఎన్నికల్లో మనం భూస్థాపితం చేయాలని రేపు జరగబోయే విజయోత్సవ సభకి చాలా పెద్ద ఎత్తున నగరి నియోజకవర్గంలో నలుమూలల నుంచి కూడా వేలాది మంది కార్యకర్తల నాయకులు తరలి వచ్చి 300 మంది ముఖ్య నాయకులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు.